Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. ఆయన నీ పాదములు త్రొట్టిల్లనీయుడు. హల్లెలూయా. క్రీస్తు ప్రభువుతో ఈ ప్రయాణం ఒక రోజు 2 రోజులు ఉండేది కాదు, జీవితకాలం అంతా ఉండేది. ఈ ప్రయాణంలో సాతాను మనల్ని ఎన్నోసార్లు పడేయాలనుకుంటాడు, ఎన్నో ఎరలు వేస్తాడు, ఎన్నో ట్రాప్స్ పెడతాడు. శరీరాశలని, నేత్రాశలని, ధనాశని, కష్టాలని, వీటితో కొన్నిసార్లు మనం పడేయాలనుకుంటాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని అసలు త్రొట్టెలనివ్వడని, పడిపోవడం కాదంట, దేవుడు మనల్ని అసలు త్రొట్టెలనివ్వడని. బైబిల్లో ఎవరు త్రొట్టెలుతారు అని చూస్తే బైబిల్ సెలవిస్తుంది, గర్విష్ఠులు త్రొట్టెలుతారని, గర్వంతో ప్రవర్తించేవారు త్రొట్టెలిపోతారని, పాపాన్ని ప్రేమించేవారు త్రొట్టెలుతారని. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మనసులో పాపాన్ని ప్రేమిస్తూ ఉంటే వారు త్రొట్టిల్లిపోతారని, దేవుని కార్యాలని, దేవుని ప్రేమను మరిచిపోయిన వారు త్రొట్టిల్లిపోతారని. దేవునితో ఈ ప్రయాణంలో పరలోక రాజ్యం చేరాలనుకునే మీ జీవితాల్లో ఇలాంటి లక్షణాలు మనలో ఉండకూడదని, గర్వం కానీ, దేవుని ప్రేమను మర్చిపోయే అనుభవం కానీ మనలో ఉండకూడదు. వెనక్కి తిరిగి చూసే స్వభావం, పాప స్వభావాన్ని మనం పూర్తిగా విడిచిపెట్టాలి. చరిత్రలో అలెగ్జాండర్ అనే రాజును మనం చూస్తాం. అలెగ్జాండర్ 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని జయించాడు అనే అతనికి పేరు. అలెగ్జాండర్ ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా ఖచ్చితంగా విజయాన్ని సంపాదించేవాడు. అలెగ్జాండర్ యుద్ధానికి వస్తున్నాడంటేనే చాలామంది రాజులు యుద్ధం చేయకుండానే రాజ్యాన్ని అలెగ్జాండర్కి అప్పగించేసేవారు. ఒకరోజు అలెగ్జాండర్ సైన్యం వేరే దేశ సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ సైన్యంలో ఒక వ్యక్తి వెనక్కి తిరిగి పారిపోతున్నాడు. అలెగ్జాండర్ అడిగాడు, ఎందుకు పారిపోతున్నావు అంటే, సార్ యుద్ధం చాలా గట్టిగా జరుగుతుంది, నాకేమైనా అవుతుందేమో అని భయం వేస్తుందని చెప్తే అలెగ్జాండర్ అన్నాడు, సరే నీ పేరేంటని చెప్పమంటే ఆ పారిపోయే వ్యక్తి అన్నాడు, నా పేరు కూడా అలెగ్జాండర్ అన్నాడు. అప్పుడు అలెగ్జాండర్ ఇలా అన్నాడు, నీకు 2 విషయాలు చెప్తున్నాను. మొదటిది, నీ పేరు మార్చేసుకో, ఎందుకంటే అలెగ్జాండర్ అని పేరు పెట్టుకున్న నేను ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడను, ముందుకే సాగిపోతాను, పోరాడుతూనే ఉంటానని చెప్పాడు. లేదు, ఈ పేరుతోనే బ్రతకాలి నువ్వు అనుకుంటే వెనక్కి తిరిగి చూడొద్దు, వెళ్ళి యుద్ధం చేయమని చెప్పాడు. చాలాసార్లు మనం దేవుని ప్రజలం అని పేరు పెట్టుకుంటాం, క్రైస్తవులు అని పేరు పెట్టుకుంటాం, క్రిస్టియన్స్ అని పేరు పెట్టుకుంటాం. క్రిస్టియన్ అన్న మాటకి అర్థం ఏంటంటే దేవుణ్ణి వెంబడించాడు, వెనక్కి తిరిగి చూసేవాడు కాదు. దేవుడు మనల్ని త్రొట్టిల్లకుండా కాపాడుతాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు తన భక్తుల పాదములను త్రొట్టిల్లనివ్వడని. భక్తి, గాడ్లీనెస్ అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవుని మందిరానికి రావడం, యెహోలోక మాలిన్యాన్ని మనకు అంటించుకోకుండా జీవించడం, ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే సహాయం చేయడం. దైవభక్తి అనేది ఈ లోక విషయంలోనూ పరలోక రాజ్య విషయంలోనూ మనకు ప్రయోజనకరంగా ఉందని. దేవుని వాక్యం బాగా చదివేవారు త్రొట్టిల్లరని. చూడండి, ఒక ఒలీవ చెట్టు, ఒక మర్రి చెట్టు మనం చూసామనుకోండి, ఒలీవ చెట్టు వేర్లు ఎంతో లోతుగా ఉంటాయి, 200 అడుగులకు మించి లోతుగా ఉంటాయంట. అందుకే ఎలాంటి తుఫాను కానీ, సునామీ కానీ ఏమొచ్చినా కూడా ఒలీవ చెట్టు మాత్రం కదల్చపడదు, దాని రూట్స్ అనేవి లోతుగా ఉంటాయి కాబట్టి. ఒక బనియన్ ట్రీ, ఒక మర్రి చెట్టు మనం చూసామనుకోండి, అది ఆ చెట్టు ఎంత హైట్ ఉన్నా, ఎంత లావు ఉన్నా, దాని వేర్లు పైనే ఉంటాయి కాబట్టి గట్టిగా తుఫాను వస్తే ఆ చెట్లు పడిపోతూ ఉంటాయి. దేవునితో అధికంగా సమయం గడిపేవారు, దేవుని వాక్యాన్ని అధికంగా చదివేవారు త్రొట్టిల్లరని. వారు నిలబడతారు దేవుని కోసం. ప్రార్థన చేసేవారు త్రొట్టిల్లరని రాయబడింది, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు కాబట్టి, దేవుడు మన కొరకు మార్గాలు సరళం చేస్తూ ఉంటాడు కాబట్టి. ధైర్యంతో ఎప్పుడూ ముందుకే సాగిపోండి. వెనక్కి తిరిగి చూడడం వల్ల లోతు భారీ ఉపశమనం అయిపోయింది. ముందుకు అడుగులు వేసినప్పుడు దేవుడు తన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, ఇరుకో గోడలు పగలగొట్టాడు. దేవుడు మీ జీవితాన్ని స్థిరపరుస్తాడు, దేవుడు మీ జీవితాన్ని నిలబెడతాడు. ఈ వాగ్దానం విశ్వసించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మంత్ర జీవం గల దేవేశ్య ప్రభా, మీకు వేలాతి వందనాలేశ్య. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభా, మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షించారో వారి జీవితంలో మేలు చేయండి, మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. ప్రభా, త్రొట్టిల్లకుండా మమ్మల్ని కాపాడే దేవుడు ప్రభా, మీకు వందనాలేసి.
ప్రభా, చాలామంది మమ్మల్ని పడేయాలనుకుంటున్నప్పుడు, సాతాను మమ్మల్ని పడేయాలనుకుంటున్నప్పుడు ప్రభా, మీరు మమ్మల్ని నిలబెట్టే దేవుడు, త్రొట్టిల్లకుండా కాపాడే దేవుడు ప్రభా. ప్రభా, ఏముంటే త్రొట్టిల్లిపోతామో, ఏం కలిగి ఉంటే త్రొట్టిల్లమో మాకు సెలవిచ్చారయ్యా, మీకు వందనాలు. భక్తి చేసేవారు ప్రభా, ప్రార్థన చేసేవారు ప్రభా, బైబిల్ చదివేవారు, మందిరానికి వచ్చేవారు ప్రభా, త్రొట్టిల్లరని మీరు సెలవిచ్చినందుకు దేవా మీకు వందనాలు. మా జీవితం ఎన్నడూ త్రొట్టిల్లకుండా ప్రభా, ప్రభా అన్ని విషయాల్లో జయం పొందు ప్రభా, మీ చేత ప్రభా బలా నమ్మకమైన మంచి దాసుడాన్ని పిలిపించుకున్న దేవా సహాయం చేయండి. మా మార్గాలు సరళం చేయండి, దీవెనలు కుమ్మరించుకున్న దేవా యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ ఇండియా.